What is the meant by? So capital budgeting. So capital budgeting is the method of analyzing and comparing future investment. So right, Manu. So capital budgeting is the method of analyzing and comparing future investment and expenditure to determine which one are the most worthwhile. So మనం ఒక ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. So which project is the best? So which project is the best investment and expenditure to determine which one are the most worthwhile. So మనకు ఉండే సోర్సెస్ లో ఏది బెస్ట్ గా ఉంది. Okay, so it is the process that the company management uses to identify what capital project will create the biggest return compared with the funds invested in the project. So రెండు ప్రాజెక్టులు ఉన్నాయి, కంపేర్ చేస్తున్నాం, దేని మీద మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. Okay, so capital budgeting is the process of making investment decision. So investment decision in fixed assets or capital expenditure. సో మన దగ్గర ఫండ్ ఉందమ్మా, 10 lakhs ఫండ్ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ ని పర్చేజ్ చేయాలా? సో బిల్డింగ్స్, ల్యాండ్, సో దీస్ ఆర్ ద ఫిక్స్డ్ అసెట్స్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా? షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ కరెంట్ అసెట్స్. సో వీ కెన్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు ద క్యాష్ విత్ ఇన్ ద 1 year పీరియడ్. సో ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ పీరియడ్. సో మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, రైట్? సో విచ్ వన్ ఇస్ ద బెస్ట్? సో మనకు ఉండే సోర్సెస్ లో ఎట్లా, సో ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏం లేదమ్మా, మన దగ్గర ఉండే ఫండ్ ని సో మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే వీ కెన్ రీచ్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ ఆర్ మాక్సిమం ప్రాఫిట్. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? సో ఎర్నింగ్ మాక్సిమం ప్రాఫిట్. సో మాక్సిమం ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి సో విచ్ ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్, విచ్ వన్ ఈస్ ద బెస్ట్? ఓకే, సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఈస్ ద ప్రాసెస్ that help in planning the investment project of an organization in the long run process. సో మనం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లాంగ్ రన్ లో మనం థింక్ చేయాలి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్. సో డెసిషన్ మేకింగ్, ప్లానింగ్. సో డెసిషన్ మేకింగ్, ప్లానింగ్, ప్లానింగ్ ఆఫ్ క్యాపిటల్ acquisition, planning of analysis of capital expenditure, right ma? So this is the capital budgeting. So next one, so what is the definition of budget? So budget in the sense, the budget is the management tool for planning and controlling future activity, right? So budgeting is the management tool for planning and controlling future activity. So meeku theory point of view important, problematic lo important mom. సో మనకి థియరీ ఎంత ఇంపార్టెంట్, ప్రాబ్లం కానీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో బడ్జెట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లాన్ అండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. ఓకే, సో క్యాపిటల్ బడ్జెటింగ్ మేక్ ఎ డెసిషన్ అబౌట్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో క్యాపిటల్ ఇంటూ ఆపరేషన్స్, క్యాపిటల్ అంటే మనం ఏమనుకుంటున్నాం? ఫండ్. సో మన దగ్గర ఉండే ఫండ్ ని కలెక్ట్ చేసుకున్నాం, డిఫరెంట్ సోర్సెస్ ఉండే ఫండ్ ని ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ మేక్ ఎ డెసిషన్ అబౌట్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కంపెనీ. సో క్యాపిటల్ ఇంటూ ఆపరేషన్స్, ప్లానింగ్ అండ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మిషనరీ కావచ్చు, రియల్ ఎస్టేట్ అండ్ న్యూ టెక్నాలజీ అండ్ ఆల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమనుకుంటున్నాం మనం? సో బడ్జెటింగ్ ఈజ్ ద మేనేజ్మెంట్ టూల్ సో ఫర్ ప్లానింగ్. సో బడ్జెట్ ఈజ్ ద మేనేజ్మెంట్ టూల్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఫ్యూచర్ యాక్టివిటీ, రైట్? సో మేనేజర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మే అడాప్ట్ వన్ ఆఫ్ ద సెవరల్ టెక్నిక్స్, సో లైక్ ఎ payback period, so IRR, NPV. So different kinds of methods is there, but managers can adapt only one of the important and several techniques of decision making of capital budgeting. But many small business organizations simple techniques like a payback period. So payback period అనే ఒక మెథడ్ ఉంటుంది. This is a tool measurement the so future activities or future financial performance. So the payback period techniques which simply measure the time needed for investment to return its value. So మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం బిజినెస్ లో.
సో 10 lakhs మనకి ఎన్ని ఇయర్స్ కి రిటర్న్ వస్తుందో పే బ్యాక్ పీరియడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? సో పే బ్యాక్ పీరియడ్ విచ్ సింప్లీ మెజర్ ద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ టు ఇట్స్ వాల్యూ. సో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎప్పుడు రిటర్న్ వస్తుంది? సో suppose your business go behind and the small business starting up phase, you may want to consider adopting different techniques or methods. So calculating investment returns, the methods or techniques ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్. సో ఏమైతే క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అంటున్నామో సో అవి మనకి ప్రాబ్లమ్స్. పే బ్యాక్ పీరియడ్, internal rate of return, IRR, internal rate of return, ARR, average rate of return, NPV, net present value, so profitability index మనకుండే ఈ ప్రాబ్లమ్స్. ఓకే, సో క్యాపిటల్ బడ్జెటింగ్ మనం ఎందుకు ప్రిపేర్ చేయాలండి? సో క్యాపిటల్ బడ్జెటింగ్ సో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం? సో బడ్జెట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లాన్ అండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. సో any business organization future goal ఏంటండి? any business organization future goal so maximization of the profit. So maximization of the profit, the future goal include expanding their operations, expanding their business, scale up their business. Scale up business in the sense scale mean expand to the business. So like Hindustan Unilever Limited, so they can produce varieties of commodity but enterprise is fixed. సో కంపెనీ మాత్రం ఒకటే, దే కెన్ ప్రొడ్యూస్ వెరైటీస్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ మల్టిపుల్ కమోడిటీస్. సో లైక్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో దిస్ ఇస్ ద స్కేల్ ఆఫ్ బిజినెస్. స్కేల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద సెన్స్ కంపెనీ మాత్రం ఒకటే, నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో దే కెన్ ప్రొడ్యూస్ వెరైటీస్ ఆఫ్ కమోడిటీ లైక్ స్కూల్స్, జూనియర్ కాలేజ్, మెడికల్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, సో డిఫరెంట్ కాలేజెస్, హాస్పిటల్స్. సో స్కేల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద సెన్స్ expand their business, they can produce number of commodities, number of products. So the company matram okate, enterprise is fixed but they can produce varieties of commodities. So మనం ఇట్లా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్పాండ్ చేయడానికి సో ఎక్స్పాండింగ్ దేర్ ఆపరేషన్స్. సో this is the difficulty to the company, so does not have enough capital or fixed assets. సే ఉండే సోర్స్ ఉండే ఫండ్ ని మనం ఎట్లా చేసుకుంటున్నాం, ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. Okay, so capital budget or capital expenditure budget are a way for company management so to plan so fixed assets and sales and purchases of different kinds of events. So if the company to make this decision, so management typically uses these three main analysis of capital budgeting process. Uses the mainly three main analysis of budgeting processes. So first one, throughout analysis like a payback period. So discounted cash flow analysis, net present value. So net present value, IRR, internal rate of return, ARR, average rate of return. Okay, so payback analysis. So ఈ three ఏమైతే మెథడ్స్ ఉన్నాయో బేస్ చేసుకొని మనం సో మెజర్మెంట్ చేస్తాం. So next one, so here chundamam. So what is the mean by capital budgeting? Capital budgeting is the process of evaluating and selecting long-term investment that are constant with the goal of shareholders, owners wealth maximization. Owners wealth, మన కంపెనీ యొక్క ఏమైతే ఆస్తులు ఉన్నాయో సంపద ఉందో సో maximization of. Okay, so capital budgeting is the planning process. Capital budgeting is the planning process used to determine a firm long-term investment such as so purchase new machinery. So purchase new machinery, replacement machinery. ikkada replacement endu chestunamandi. So replacement machinery, new product, introduce the new product and launching the new commodity. So research and development projects, etc. Okay, so replacement machinery. So unde machine manaki enta profit istundi, enta output istundi. So new machine manaki enta profit istundi, new machine enta output istundi. So మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రేట్ మన దగ్గర 1 lakh rupees ఉందండి. సో 1 lakh rupees పోస్టల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో అదే 1 lakh rupees ని సో బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇంత అమౌంట్ వస్తుంది. లేదా బయట పీపుల్ కి ఇచ్చాం, బయట మన ఫ్రెండ్స్ కో నైబర్స్ కో ఇచ్చాం, సో
అక్కడ ఎంత రిటర్న్ వస్తుంది. సో వీటిలో రిస్క్ గాని క్యాలిక్యులేట్ చేయాలండి. సో రిస్క్ అండ్ ఇంట్రెస్ట్. సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఈస్ ద ప్లానింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు డిటర్మైన్ a firm's long-term investment, like such as a purchase a new machinery, so expanding our business and expanding scale of operations, scale of business, replacement machinery, new product, and R&D, research and development. So research and development projects. So next one, capital expenditure. Capital expenditure is an outlay fund. That is expected to produce benefit over a period of time exceeding 1 year. Okay, so these benefits may be either in form of increased revenues or reduced cost. So cost reduce చేసుకోవాలి, reduced cost and maximization of the profit. So reduced cost and maximization of the profit. The term capital budgeting is otherwise called investment appraisal. So investment appraisal. So this is the investment appraisal. So mainly capital mainly two types: capital, fixed capital and working capital. So fixed capital, so it is required to purchase buildings, machinery, tool, etc. సో మన దగ్గర ఫిక్స్డ్ క్యాపిటల్ డివైడ్ చేస్తున్నామండి. ఫిక్స్డ్ క్యాపిటల్ మనం దేనికి యూజ్ చేసుకుంటాం? సో పర్చేజ్ బిల్డింగ్స్ అండ్ మెషినరీస్, టూల్స్ అండ్ ఎట్సెట్రా. సో లాంగ్ టర్మ్ అసెట్స్ ఇవి. సో యూ కెనాట్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ ద క్యాష్ విత్ ఇన్ ద 1 year period. So not easily converted into the cash within 1 year period. So మన 1 year period like మనం cash లో కావాలి, వీటిని కన్వర్ట్ చేయలేం. So fixed assets, buildings and machinery. So working capital or current capital or current assets. So working capital or current capital in the sense it is required to make day-to-day operations, need and expenditures such as purchase of raw materials, payment of salaries, payment of wages, etc. So ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అంటున్నాం. వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ రిక్వైర్డ్ మీ డే టు డే ఆపరేషన్స్. సో మనకు డైలీ కంపెనీలో కావాలి, సో ఇంత ఫండ్ మన కంపెనీలో ఉండాలి. సో వేజెస్ ఏంటండి? సో డైలీ లేబర్ కి మనం వేజెస్ పే చేస్తాం. సో రా మెటీరియల్ పర్చేస్ చేయాలి. సో మీట్ డే టు డే నీడ్స్, డైలీ అవసరాలకి. దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ క్యాపిటల్. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మెషినరీ ఎట్సెట్రా. Okay, so fixed capital is associated with long-term assets. So whereas working capital pertain in current operations. Okay, so running an industry, two types of capitals are needed. One for purchasing fixed assets. So fixed assets in the sense, so స్థిర ఆస్తులు అంటున్నాం. Fixed assets such as land and buildings, machinery, etc. Okay, so fixed capital otherwise which is the day-to-day needs and labeled as a working capital, like so purchase raw materials, so payment of wages, so payment of electricity bill, so ilantivi. So daily manaki emaithe avasaram avutayo, so working capital amount antunnam. Okay, so what are the different chuddam. So fixed capital ki working capital ki what is the difference? So fixed capital investment done by the business for acquiring long term benefits. Fixed capital వల్ల మనకి ఏంటి? లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ వస్తుంది. బట్ దిస్ వన్, సో వర్కింగ్ క్యాపిటల్ ఇస్ డైలీ రిక్వైర్మెంట్ పంప్డ్ ఇంటూ ద బిజినెస్. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ టు అక్వైర్ నాన్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. Okay, so non-current assets in the sense we cannot easily converted into the cash within the 1 year period. So fixed capital long term లో మనం cash లో కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? So non-current assets of the company. So current assets అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. So stock, cash in hand, cash at bank, marketable securities, who can easily converted into the cash within the 1 year period. So working capital is used to acquire the current assets of the company. So ఈ వర్కింగ్ క్యాపిటల్ ని మనం యూజ్ చేసుకొని సో కరెంట్ అసెట్స్ ని మనము గెయిన్ చేసుకుంటాం. ఓకే, సో acquire the current assets of the company. So fixed capital acquire long term assets like a buildings, machinery, land and etc. So not చూడండి, this one fixed capital not liquid, like మనం మొత్తాన్ని కన్వర్ట్ చేయలేం. సో వెరీ మచ్ లిక్విడ్, దీన్ని ఈజీగా మనం లిక్విడ్ క్యాష్ లోకి కన్వర్ట్ చేయొచ్చు.
So it cannot be converted into cash or kind of immediately. So fixed capital మనం ఈజీగా it cannot be converted into cash or kind immediately. మనం ఈజీగా cash లో కన్వర్ట్ చేయలేం. So it can be converted into cash or kind immediately. మనం ఈజీగా cash లో కన్వర్ట్ చేయొచ్చు this one. So business for a long period of time. So fixed assets ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్ లో సో రన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు ఇలా. సో బిజినెస్ ఫర్ ఎనీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్. So benefits for more than one accounting period. It offers benefits. It offers benefits less than one accounting period. ఒక ఇయర్ లోనే మనం ఈజీగా క్యాష్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, దిస్ వన్ ఫిక్స్డ్ క్యాపిటల్ స్ట్రాటజీ ఓరియంటెడ్, స్ట్రాటజీ ప్లాన్ వ్యూహం. సో దేని మీద మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది? సో బిల్డింగ్ కొంటే మనకి ఎక్కువ రిటర్న్ వస్తుందా, ల్యాండ్ కొంటే మనకి ఎక్కువ రిటర్న్ వస్తుందా, మిషనరీస్ చేంజ్ చేయడం వల్ల, రీప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుందా? So this is the operational working capital, in the sense operational. So it does not directly get consumed by the business, but serve the business indirectly. So working capital. So business needs working capital to operate. Working capital needs to operate. So next one, so what is meant by capital budgeting process antunnam? So capital budgeting ante em anukuntunnam? So investment, different kinds of activities, different kinds of project. So capital budgeting process lo, so first one, so project identification and generation. Project identification and generation. So project screening. Project identification and generation. So project screening and project evaluation. So project selection. Okay. Fourth one, project implementation, project review, performance review. So these are the stages. These are the steps to measure the capital budgeting process. So first one, so project identification. So manaki important theory point of view, what is the mean by capital budgeting? Explain capital budgeting process. So project identification and generation. Okay, my first one. So project identification and generation. The first step is toward the capital budgeting. This is the first step. So capital budgeting process is to generate proposal for investment. So this is the first step. Proposal or investment. There could be various reasons for taking up investment, different kinds of projects, business. It would be addition or adding of new product line. So already మనం ఇప్పుడు మనకు ఒక ఫ్యాక్టరీ ఉందండి, దాంట్లో కొన్ని ప్రోడక్ట్ ఒక 3 ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ ఉంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఇంకా ఏదైనా కొత్త ప్రోడక్ట్ పర్పి ఆరెంజ్ లేకుంటే సో ఆరెంజ్ జ్యూస్ లేకుంటే లెమన్ జ్యూస్ సంథింగ్, సో పైనాపిల్ జ్యూస్, ఇట్లా న్యూ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయడం, న్యూ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం. సో కోకోకోలా థమ్స్ అప్ కంపెనీలో సో పైనాపిల్ జ్యూస్ ని యాడ్ చేయడం, పైనాపిల్ జ్యూస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం మార్కెట్ లోకి. సో పైనాపిల్ జ్యూస్ బాటిల్స్, సో ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్, బొప్పాయి జ్యూస్. సో various reasons for taking of investment to introduce new business ideas or adding new commodity or adding new product. So expanding the business. Okay, it could be proposal either increase the production or reduce the cost of output. So ఇక్కడ మనకు ప్రపోజల్ ఎలా ఉండాలి? సో ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ జనరేషన్ అంటున్నాం. సో ఇక్కడ న్యూ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం, కొత్త ప్రోడక్ట్ ని మన ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కంపెనీ, రైట్? సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, సో ఎగ్జిస్టింగ్ కంపెనీలో న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం. సో ఇప్పుడు నారాయణ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంకొక ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం, ఇంకొక ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ ఇంకొక మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడం. ఓకే, సో ఇంకొక డిస్ట్రిక్ట్ లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం. సో ఇంకొక ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం, న్యూ ప్రోడక్ట్ ని. ఓకే, సో ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ జనరేషన్ ఇన్ ద సెన్స్ యాడింగ్ న్యూ కమోడిటీ ఇన్
existing company. Okay, next one, project screening and evaluation antunnamandi. Second one, project screening and evaluation. So third one, first one, project identification and generation, project screening and evaluation. So project screening and evaluation, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనుకున్నామండి ఇది. సో మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ దీని మీద పెట్టాలనుకున్నాం, ఒక ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, దీన్ని ఏం చేస్తున్నాం మనం, స్క్రీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్. Mainly involves selecting the all correct criteria to judge the desirability of proposals. మనకి మైండ్ లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, సో వాటిలో బెస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, దిస్ హ్యాస్ టు మ్యాచ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫర్మ్ టు మాక్సిమైజేషన్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ద టూల్ టైమ్ వాల్యూ ఆఫ్ ద అండ్ దిస్ స్టెప్ ఈస్ ద estimation or benefit money and cost needs to be done in that particular project. The total cash inflow and outflow along with the uncertainties, risk associated. So ikkada mana risk ni identify cheyali, so mana cash inflow ni identify cheyali, so mana bette investment cash outflow, so cash outflow ni identify cheyali. So proposal has to be analyzed, appropriate provisioning has to be done in the same. So next one, so project selection. So project screening and evaluation, implementation. So project selection in the same, third step of project selection. So there is no such defined methods for selection of proposal for investment. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఏం లేవండి, ఎట్లా సెలెక్ట్ చేయాలి, సో మనకి ఏది రిటర్న్ వస్తుంది, ఏది మంచిది. సో దెర్ ఇస్ నో సచ్ మెజర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ సెలెక్షన్ ఫర్ ప్రపోజల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అట్ డిఫరెంట్ బిజినెస్ హ్యావ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, different business have different requirements. Okay, the approval of investment proposal is done based on the selection criteria and the screening process defined every firm keeping in mind objective of the investment. So what are the main objectives, మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, సో ఎందుకోసం కంపెనీ స్టార్ట్ చేస్తాం, సో మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, సో మెయిన్ ఎయిమ్, వాట్ ఆర్ ద మెయిన్ objectives of the investment. So once the proposal has been finalized, so మన ప్రపోజల్ ఫైనలైజ్ చేసామండి, once the proposal has been finalized, the different alternatives are raising or acquiring fund, exploring the finance team. So this is the called preparation of the capital budgeting. So the average cost of funds has to be reduced. So a detailed procedure for the report of tracking the project lifetime so needs to be streamlined. So in this initial stage, okay, the final approval are based on the profitability. The final approval, so based on profitability, economic constants. So viability of the market conditions, market situations. So మన మార్కెట్ లో రిలీజ్ చేసినప్పుడు సిచువేషన్ ఎలా ఉంది, సో ఫ్యూచర్ ఎస్టిమేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్. సో మన మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాం కొత్త ప్రోడక్ట్ ని, సో దెన్ మార్కెట్ లో రిలీజ్ అయిన తర్వాత మన ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందా, అన్సర్టనిటీ. ఓకే, సో మార్కెట్ కండిషన్స్. సో ఫోర్త్ వన్, ఇంప్లిమెంటేషన్. సో మనీ ఇస్ స్పెండ్, సో ప్రపోజల్ ఆర్ ఇంప్లిమెంటేషన్. సో ద డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ like implementing the proposals, competition of the project, competitors. సో కాంపిటీటర్స్ మార్కెట్ లో ఉంటారు, మనం ఒక్క కంపెనీ లేదు, మన ఒక్క ప్రాజెక్ట్ లేదు, సో మార్కెట్ లో చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు. సో కాంపిటీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సో విత్ ఇన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రైట్. సో టైం పీరియడ్, సో ఎక్కువ టైం డిలే చేసిన మన ఇన్వెస్ట్మెంట్ కి సో ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది, మనకి లాస్ వస్తుంది. సో టైం పీరియడ్ అండ్ రిడక్షన్ ఆఫ్ ద కాస్ట్. సో ద మేనేజ్మెంట్ దెన్ టేక్ అప్ ద టాస్క్ మానిటరింగ్, సో observation, planning, okay, implementation of the proposal. సో ఎంత ప్రాసెస్ ఉంటుందండి, ప్లానింగ్, ఐడెంటిఫికేషన్, ఓకే, అనలైజింగ్,
different planning stages. So last one, performance review అంటున్నాం. సో ఒక ప్రాజెక్ట్ ని ఐడెంటిఫై చేసాం, దాన్ని స్క్రీనింగ్ చేసాం, ఎవాల్యుయేషన్ చేసాం. సో ఇక్కడ మనకు మైండ్ లో 5 ప్రాజెక్టులు ఉన్నాయండి. సో వాటిని 5ని స్క్రీనింగ్ చేసాం, ఎవాల్యుయేషన్ చేసాం. సో ఒక ప్రాజెక్ట్ సెలెక్షన్ చేసాం, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో మనకున్న థాట్ ని ఇంప్లిమెంట్ చేసాం. సో పర్ఫార్మెన్స్ రివ్యూ, ఇప్పుడు పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చేస్తున్నాం. సో ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ సో ఇన్వాల్వ్ కంపేరింగ్ ఆఫ్ యాక్చువల్ రిజల్ట్ ద స్టాండర్డ్ వన్. సో మనం స్టాండర్డ్ గా మనం ఎంత రిజల్ట్ అనుకున్నాం, ఎంత రిజల్ట్ వచ్చింది. Okay, standard one, unfavorable result are identified and removing the various difficulties for project help the future selection and execution of the proposals. సో ఏది బెస్ట్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో రిమైనింగ్ వాటిని వదిలేస్తాం. సో బెస్ట్ వన్ ని మనం చూస్ చేసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? So to find out profitable capital, profitable capital expenditure. So capital expenditure in the sense మనం capital మన దగ్గర ఉండే ఫండ్ ని ఖర్చు పెడుతున్నాం ఇన్ ద సెన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం డిఫరెంట్ వాటి మీద. సో ఎలా ఉండాలి అది లాభం వచ్చే విధంగా. టు ఫైండ్ అవుట్ ప్రాఫిటబుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనకి థియరీలో ఇంపార్టెంట్ అమ్మా, వాట్ ఈస్ ద మీన్ బై క్యాపిటల్ బడ్జెటింగ్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. So what are the objectives of capital budgeting? Second one, so first one to find out profitable capital budgeting. మనం ఏమైతే అనుకుంటున్నామో సో అది ఎలా ఉంది, ప్రాఫిటబుల్ గా ఉందా లేదా, ఫైండ్ అవుట్ ప్రాఫిటబుల్ బడ్జెటింగ్. ఓకే, సో టు నో ద వెదర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ అసెట్స్ గివ్ మోర్ రిటర్న్ దాన్ ఎర్లియర్. సో మన దగ్గర ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి. To know whether the replacement of any existing fixed assets give more return than earlier. మన దగ్గర ఉండే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ అసెట్స్ కంటే సో దీన్ని రీప్లేస్ చేయడం వల్ల, దీన్ని సేల్ చేసి దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుంటే సో దెన్ దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. టు నో వెదర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ అసెట్స్ సో గివ్స్ మోర్ రిటర్న్స్ దాన్ ఎర్లియర్. ఓకే, థర్డ్ వన్, టు డిసైడ్ వెదర్ ఏ స్పెసిఫైడ్ ప్రాజెక్ట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ ఆర్ నాట్. సో టు డిసైడ్ వెదర్ ద స్పెసిఫైడ్ ప్రాజెక్ట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ ఆర్ నాట్. సో మనం ఇన్ని ప్రాజెక్ట్ మనకు మైండ్ లో ఉన్నాయి, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ సో ప్రపోజల్స్. సో దాన్ని మనం వెదర్ డిసైడ్ అయ్యామా లేదా. ఓకే, సో టు యాసెస్ ద వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో మనం క్యాపిటల్ ని కలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద సోర్సెస్? సో కలెక్టింగ్ షేర్ హోల్డర్ ఫండ్, సో డిబెంచర్స్ ఫండ్, సో అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇట్లా మనం ఫండ్ కలెక్ట్ చేసుకుంటున్నాం, వేరే సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో సిక్స్త్ వన్, టు ఎవాల్యుయేట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ప్రపోజల్ టు డిసైడ్ విత్ ప్రాజెక్ట్ ఇస్ ద బెస్ట్. సో మనం ఫైనల్ గా ఏమనుకున్నామండి ఇక్కడ ప్రాసెస్ లోనే మనం అనుకున్నాం. సో టు ఎవాల్యుయేట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ప్రపోజల్ టు డిసైడ్ విచ్ ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్. మనకు ఉండే ప్రాజెక్ట్ లో ఏది బెస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, మెజర్ చేస్తున్నాం. సో ఏది బెస్ట్ మెజర్మెంట్ చేయడానికి మన దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. సో లైక్ పే బ్యాక్ పీరియడ్, ఎన్పివి, ఐఆర్ఆర్, ఏఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్, మెథడ్స్ టు మెజరింగ్ ద క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. సో టు ఎన్షూర్ ద సెలెక్షన్ ఆఫ్ ఏ ప్రపోజల్, సో ప్రాఫిటబుల్ క్యాపిటల్ ప్రాజెక్ట్ ఆర్ నాట్. ఫస్ట్ వన్ చూడండి మనం. సో టు ఫైండ్ అవుట్ ప్రాఫిటబుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనం పెట్టే ప్రాజెక్ట్. సో టు ఫైండ్ అవుట్ profitable capital project or not. Okay, so determining the requirement quantum take a place as per authorization of sanctions. సో ఇక్కడ మనం అంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, క్వాంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అమౌంట్ వెళ్ళిపోతుంది. సో అందుకని కేర్ఫుల్ గా మనం ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఏదైతే చేయాలో ఎలా ఉండాలమ్మా. సో కేర్ఫుల్. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి? సో కేర్ఫుల్ ఐడెంటిఫికేషన్, డిసైడ్ వెదర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ టు బి సెలెక్టెడ్ ఆర్ నాట్, విచ్ వన్ ఈస్ ద సో ప్రాఫిటబుల్ ఆర్ నాట్, టు ఎన్ష్యూర్ ద మాక్సిమైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్ బై అలోకేటింగ్ ద అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్. సో determining the requirement quantum take a place. So to facilitate coordination, interdepartmental project fund among the competition of capital budgeting proposals. So to effective control capital expenditure, to effective control of capital expenditure,
in order to achieve forecasting the long term financial requirement. సో మనం ఈ రోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనకి ఫ్యూచర్ లో సో మనకి కంపెనీకి భద్రత ఉంటుంది, మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. మనం ఇక్కడ మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 10,000 ఒక పర్సన్ కి ఇస్తే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో రిటర్న్స్ ఇస్తున్నాం. సో బయట పీపుల్ కి ఇస్తే ₹2 వస్తుంది, బ్యాంక్ లో ఇస్తే ₹1 వస్తుంది. ఓకే, ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏం థింక్ చేయాలి, రిస్క్ ఆల్సో. సో వాడు మనం 10,000 ఇస్తాం, వాడు ఎక్కువ వెళ్ళిపోతే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అన్ని ఫ్యాక్టర్స్ మైండ్ లో తీసుకోవాలి, అన్ని ఫ్యాక్టర్స్ మెజర్మెంట్ చేయాలి. సో మాక్సిమైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్ బై అలోకేటింగ్ ద అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్. సో మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోర్ చేయాలి. ఓకే రైట్. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అమ్మాం. సో థియరీలో మనకి ఇంపార్టెంట్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఆల్సో ఇంపార్టెంట్. సో టు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ బిజినెస్, సిమమ్ success and failure of business mainly depends on how the available resources are being utilized. సో మన దగ్గర ఉండే రీసోర్సెస్ ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాము. సో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండింగ్ ఆన్ ఇట్. సో మన దగ్గర ఉండే సోర్సెస్ అన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. ఓకే, సో క్లాస్ రూమ్ లో మనకు ఉండే టైంలో సో ఆన్లైన్ క్లాసులు వినడం, రిమైనింగ్ బుక్స్ చదవడం. సో మన దగ్గర ఉండే టైం ని ఏమైతే టైం ఉందో టైం రిసోర్సెస్, ఈ టైం ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే సో క్లాసులు వినాలి, వీడియో క్లాసులు వినాలి, ఆన్లైన్ క్లాసులు వినాలి, రిమైనింగ్ బుక్ రెఫర్ చేసుకోవాలి. సో డిఫరెంట్ కైండ్స్. ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బిజినెస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ హౌ ద అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్. సో మన దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి, ఏ వనరులు ఉన్నాయి యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, సో మొబైల్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో డిఫరెంట్ రిసోర్సెస్ ఉంది, నెట్ ఉంది మన దగ్గర. సో నెట్ మంచి పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం. సో యూట్యూబ్ క్లాసులు వినడానికి యూజ్ చేసుకున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద రిసోర్సెస్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్. ఓకే, సో నెక్స్ట్ వన్, మెయిన్ టూల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ ఏ ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏమంటున్నాం అండి, మేనేజ్మెంట్ నథింగ్ బట్ ఏ ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఓకే, సో మేనేజ్మెంట్ నథింగ్ బట్ ఏ ప్లానింగ్. ఇప్పుడు మనకు ఒక పని ఉంది, ఎట్లా ప్లాన్ చేసుకోవాలో, మూవీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎట్లా ప్లాన్. సో మనీ కావాలి, మనీ ఎక్కడి నుంచి, మా నాన్న అడిగి బైక్ కావాలి. సో దిస్ ఆర్ ద ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. సో మెయిన్ టూల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఉండే ఫండ్ ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా యూటిలైజ్ చేయాలి. Okay, so all types of capital budgeting decisions are exposed to risk and uncertainty. Good to know. So all types of capital budgeting decisions are exposed risk and uncertainty. Risk and uncertainty. Risk undi. Risk ante suppose fire accident avutundi mana company lo, lekunte ship munipotundi, mana raw material తీసుకొస్తున్నాం, ship muniపోయింది, lekunte mana factory lo fire accident అయింది, మొత్తం స్టాక్ కాలిపోయింది. సో దీనికి మనం ఇన్సూరెన్స్ చేస్తామండి, రిస్క్ కి ఇన్సూరెన్స్ చేస్తాం. రిస్క్ ఉంది, రిస్క్ కి ఇన్సూరెన్స్ చేస్తాం, క్లెయిమ్ చేసుకుంటాం. బట్ అన్సర్టనిటీ ఇన్ ద సెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అన్సర్టనిటీ, సో మార్కెట్ లో ప్రైసెస్ పడిపోవడం, ధరలు పడిపోవడం. మనం మన ప్రోడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం, దెన్ ఆ టైంలో ప్రైసెస్ పడిపోయింది. అన్సర్టనిటీ ఎక్స్పెక్ట్ చేయలేం. సో అవుట్డేటెడ్ ప్రోడక్ట్, సో కస్టమర్ కి ఎక్స్పెక్ట్ చేయాలా, ఈ ఫీచర్స్ కస్టమర్ అడ్వాన్స్ వర్షన్ వచ్చింది మార్కెట్ లోకి. ఇంకా సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి ఇది కానీ. సో డిసైడ్ ద ఫోర్కాస్టింగ్, ప్రిడిక్షన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్. ఓకే, దే ఆర్ ఇర్రివర్సిబుల్ ఇన్ ద నేచర్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, చాలా క్రిటికల్ గా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ రాదు, రివర్స్ చేయలేం. సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాం. ఓకే, irreversible in nature. So capital reasoning gives a sufficient scope for the finance manager to evaluate different proposals, and only viable project must be taken up for investment. Okay, capital budgeting offers effective control on cost of capital expenditure project. Okay, it helps the management to avoid over investment. For last point chudamam, the management to avoid ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అండర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కువ మన కంపెనీ మన దగ్గర ఉండే ఫండ్ ని తీసుకెళ్లి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటున్నాం, ఓవర్ ఇన్వెస్ట్మెంట్. సో
మన దగ్గర ఉండే ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇలాగే పెట్టుకున్నాం, కొద్దిగా పెట్టాం, మిగతా అంత ఇలా ఉంది, అండర్ ఇన్వెస్ట్మెంట్. సో రెండింటి వల్ల మనకి ఇబ్బందే. సో ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, మన దగ్గర కరెంట్ అసెట్స్ ఉండదు. సో ఈజీగా మనం ఏమైతే 1 year లో పే చేయగలుగుతామో అమౌంట్ లేకపోతే, సో ఇక్కడ డ్యామేజ్, ఇక్కడ బ్లేమ్ అయిపోతున్నాం. సో ఎక్కువగా అండర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, మన దగ్గర అమౌంట్ ఏమైతే బడ్జెట్ ఉందో, సో ఇక్కడ హౌస్ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ లాస్. సో మనం ఎక్కడి నుంచి అయితే బయట డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం, సో మనం ఇంట్రెస్ట్ పే చేయాలి అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో capital budgeting, these are the importance. What are the main advantages or importance to know the capital budgeting? So long term effect of the profitability, long term లో profitability మనం గెయిన్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తున్నాం. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ మొత్తంలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎక్కువగా భారీగా చేస్తున్నాం. ఓకే, సో డెసిషన్ కెనాట్ బి అండన్. Expenditure control. So long term effective profitability. So long term effectivity profitability also. So capital spending has a huge impact on business. Okay, so next one, these are the capital budgeting techniques. Capital budgeting techniques. So capital budgeting requires more attention to the expenditure and research and development for an investment project if required. So a good project turn into the bad on the expenditure, not done the control the manner and monitoring or observing. Okay, so e point of these are all importance or advantages of capital budgeting. So next one, these are the methods and techniques of capital budgeting. Methods and techniques of capital budgeting. So capital budgeting techniques are methods and so observe it. So these are the methods, these are the techniques. Manaki 3 point of view, what is the meant by capital, what is the meant by capital budgeting, explain what are the methods and techniques of capital budgeting. So traditional methods, payback period, accounting rate of return, ARR and ARR, accounting rate of return. So payback period. So discounted cash flow methods, NPV method అండి, నెట్ ప్రజెంట్ వాల్యూ, NPV మీకు ఎగ్జామ్ లో ఇలాగే ఉంటుంది. సో 2 marks పాయింట్ ఆఫ్ వ్యూలో, సో NPV నెట్ ప్రజెంట్ వాల్యూ, PI ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, సో PI క్యాలిక్యులేషన్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్, సో IRR ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో దీస్ ఆర్ ద మెథడ్స్. సో మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ or techniques of capital budgeting. So payback period, accounting rate of return, discounted cash flow methods. So ఇక్కడ ఏమైతే మనకు మెథడ్స్ ఉన్నాయో అండి మీకు, సో ఈ మెథడ్స్ ఏ మనకు ప్రాబ్లమ్స్ ఇవి. సో మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటున్నాం. సో ఈ మెథడ్స్ ఏ మనకి ప్రాబ్లమాటిక్. సో ట్రెడిషనల్ పేబ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ మనకు ప్రాబ్లమ్ ఇస్తాడండి. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో పేబ్యాక్ పీరియడ్ ప్రాబ్లమ్, సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రాబ్లమ్, so net present value problem, so profitability index problem, so internal rate of return problem. So these are the problems, ivi problems manaki. So 3 point of view also important. So calculate payback period, accounting rate of return. So payback period in the sense, what is the meaning by payback period? So the payback period is one of the most popular and widely organized, so widely organized traditional method of evaluating investment proposals. Okay, so the number of years required to recover the original cash outlay ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ లో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి, ఒక ప్రాజెక్ట్ మీద మనం 1 lakh rupees పెట్టాం, 1 lakh rupees మనకి ఎప్పుడు రిటర్న్ వస్తుంది, 1 lakh rupees మనకి ఎప్పుడు రిటర్న్ వస్తుంది. సో క్యాల్కులేట్ చేస్తున్నాము హౌ మెనీ ఇయర్స్. సో ద నంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఒరిజినల్ క్యాష్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఒరిజినల్ క్యాష్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎప్పుడు రిటర్న్ వస్తుంది, ఎప్పుడు బ్యాక్ వస్తుంది. ఓకే, ప్రాజెక్ట్ జనరేట్ కాన్స్టెంట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. మనకి ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ వస్తుందండి, ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ అంతా యాడ్ చేసుకుంటే మనం పెట్టిన ప్రపోజల్ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ లో రిటర్న్ వస్తుంది, హౌ మెనీ ఇయర్స్. ఓకే, ద ప్రాజెక్ట్ జనరేట్ కాన్స్టెంట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. ద పేబ్యాక్ పీరియడ్ కెన్ బి కంప్యూటెడ్ divided cash outlay by the annual cash inflows.
ఓకే, మనకు 1 lakh రూపీస్ పెట్టామండి, ఎవ్రీ ఇయర్ 10,000 వస్తుంది. ఎప్పుడు మనకు వస్తుంది? సో 10 years కి మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా ఉంటుంది, క్యాష్ అవుట్లే ఆర్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ బై పేబ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ cash investment, cash total investment. So total investment by cash inflows. So inflows in the sense every month మనకు profit వస్తుంది. These are okay. So what are the main advantages of payback period? It is a different as the number of years required to recover the original cost. ఇవి ఫార్ములాస్ ఉంటాయి అమ్మా. సో మనకు ఫార్ములాస్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో లైక్ రేషియో అనాలిసిస్ లాగానే కాకుండా ఇక్కడ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఉండేది పేబ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్, ఐఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఎన్పివి. ఓన్లీ 5 ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ యూనిట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనము ఈజీగా సాల్వ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పేబ్యాక్ పీరియడ్? సో ఏ కంపెనీ కెన్ హ్యావ్ మోర్ ఫేవరబుల్ షార్ట్ రన్ ఎఫెక్ట్ ఆన్ ఎర్నింగ్ ఫర్ షేర్, short run situation. Okay, the riskiness of the project can be easily easily calculated this method. Okay, so payback period may ensure guarantee or against loss. How to calculate or find out? So the payback period or payback method is the early recovery of the investment, early recovery of the investment, liquidity of the project. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి, ఎన్ని ఇయర్స్ మనకు రిటర్న్ వస్తుంది, సో ఎంత రికవర్ చేస్తుంది, లిక్విడిటీ, ప్రపోజల్స్ ఆర్ టైం, హౌ మెనీ ఇయర్స్ రికవర్ ఆర్ రిటర్న్డ్. సో ఫార్ములా పేబ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ క్యాష్ అవుట్ఫ్లో ఇన్ ద సెన్స్ మన ఇన్వెస్ట్మెంట్. సో క్యాష్ అవుట్ఫ్లో ఆర్ ఇన్వెస్ట్మెంట్ బై క్యాష్ ఇన్ఫ్లో అంటే ఫర్ మంత్, ఓకే, లేకుంటే ఫర్ యానం. మనకి ఏమైతే ప్రాజెక్ట్ లో ప్రపోజల్స్ లో ఉందో, ప్రాబ్లమ్స్ లో ఉందో అది తీసుకుంటాం. సో ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు. సో క్యాష్ అవుట్లే ఇన్ ద క్యాష్ అవుట్లే. సో క్యాష్ ఇన్వెస్ట్మెంట్ బై క్యాష్ ఇన్ఫ్లో. Okay, this is the formula. So when cash inflow are not constant every year, so every year profit ఒకే విధంగా ఉండదండి, ఉండకపోవచ్చు. సో ఒక ఇయర్ 10,000 వచ్చింది, ఇంకొక ఇయర్ 12,000 వచ్చింది, ఒక ఇయర్ 5,000 వచ్చింది. సో అట్లా అంటప్పుడు ఏం చేయాలి? సో పేబ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ కంప్లీటెడ్ ఇయర్స్. సో కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ దాకా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? సో రిక్వైర్డ్ ఇన్ఫ్లో ఎంత ఇన్ఫ్లో వస్తుంది? ఇన్ఫ్లో ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇంటూ 12. మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద పేబ్యాక్ పీరియడ్ మెథడ్. సో నెక్స్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇదొక మోడల్ అమ్మా, ఇదొక ప్రాబ్లం. సో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, ARR, మీన్స్ ద యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. అండర్ దిస్ మెథడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ ఈస్ కన్సిడర్డ్. ఓకే, సో దిస్ మెథడ్ ఇక్కడ మనం ఏంటండి, సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ ఈజ్ కన్సిడర్డ్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఏమైతే మన మిషన్ యొక్క డిప్రిసియేషన్ ఉందో, తరుగుదల అంటున్నాం కదా, సో దాన్ని లెస్ చేయాలి, డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఈజ్ కన్సిడర్డ్. సో ద యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. ARR, average rate of return, ARR. So in average profit after tax by average investment. So average investment in the sense average investment. So average investment మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఏమనుకున్నాండి, సో యావరేజ్ స్టాక్ ఆర్ యావరేజ్ ఇన్వెంటరీ, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ బై 2. సో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా 2 ఉంటే సో యాడ్ చేసుకుంటాం, ఇంటూ 100 చేస్తున్నాం. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో ద అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ method use accounting information to reveal the financial statement. So measure performance, so measure the company profit ability of the investment proposals. So the accounting rate of return is find out dividing average income after taxes, So this is the formula.
These are the formulas to calculate ARR method, average rate of return. So theory point of view మనకి important, problematic point of view important. So what is the meant by capital budgeting? Explain what are the techniques, what are the measuring, what are the methods of capital budgeting. సో అప్పుడు మనం ఇవన్నీ రాయాలండి. సో పేబ్యాక్ పీరియడ్, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, సో ఎన్పివి మెథడ్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో పేబ్యాక్ పీరియడ్, ARR, average rate of return. So next one, so discounting payback period method. So in discounting payback period method, the cash inflows are discounted by applying the present value factors for different time periods. So discounting cash inflow are calculated by multiplying PV factors inflow into cash inflows. So present value factor tables ఉంటాయండి మనకి, నెట్ ప్రజెంట్ వాల్యూ టేబుల్స్ ఉంటాయి మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో. సో టేబుల్స్ ఇస్తారు, మీరు ఏ కాలేజీలో అయితే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ కాలేజీలో మనకి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ టేబుల్స్ ఉంటాయి. సో మీకు నెక్స్ట్ క్లాస్ లో ప్రజెంట్ వాల్యూ టేబుల్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో సో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్. నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్. సో వాట్ ఈస్ ద మీన్ బై నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్? It is the best method for evaluation of investment proposals. This method takes into accounting time value of money. So net present value is equal present value of cash inflows minus present value of cash outflows. So net present value method, the process of calculating the present value of cash flow in the sense cash inflow, cash outflows. Cash ఎంత వస్తుంది, cash ఎంత ఎట్లా పోతుంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, ఎంత మనకు రిటర్న్ వస్తుంది ఆఫ్ an investment proposal using the cost of capital as the appropriate discounting rate. So discounting rate and cash inflows, the present value of cash inflows. Okay, so this is the formula accepted in the sense net present value